ఎఫెసీ సంఘానికి రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూడగలిగితే 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దైవజనులు ఏమని సెలవిస్తున్నారంటే ఆనాడు ఎఫెసీ సంఘానికి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఏం చేసుకున్నామన్నాడు? సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అని ఆనాడు మన పితరులతోని, ఆనాడు దైవభక్తి గల దేవుని సేవిస్తున్న ప్రజలతోని దైవజనులు సూటిగా సెలవిస్తున్న మాటలు, దినాలను వ్యర్థముగా మీరు పోల్చుకోకండి. దినములను చెడ్డవి గనుక మీరు సమయాన్ని చెడ్డ దినములో చెడ్డవాటికి మీరు చోటిచ్చి అనవసరమైన కాలాన్ని మీరు వ్యర్థపుచ్చుకుంటే మనం ఎవరము అంటే వాక్యము సెలవిస్తుంటుంది, అజ్ఞానులు అని వాక్యము సెలవిస్తుంటుంది. ప్రేమైన దేవుని సంగమా, ఇంతకు ముందు నేను జ్ఞాపకం చేసిన, ఏమని జ్ఞాపకం చేసుకున్నానంటే, ప్రసంగి గ్రంథకర్త కూడా ఒక మాట సెలవిస్తున్నాడు. ఆ మాట కూడా మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, ఆనాడు అజ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు అంటే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరము రాకమునుపే తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పొనియక సద్వినియోగము చేసుకొనిడి అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉంటే, ప్రసంగి గారు అంటున్నారు, అయ్యా దుర్దినములు రాకముందే. ఏ దినములు అంటే? దుర్దినములు రాకముందే. అయితే ఇదే జ్ఞాని అయిన సొలొమోను ఆయన ఒక చోట ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయన పిలుస్తూ ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమని రాస్తున్నాడు ఆయన అంటే, ఒకసారి చూద్దాం. ఆయన జ్ఞానులను పిలుస్తూ ఉన్నాడు. జ్ఞానులు వచ్చి దేవుని మాట వినాలని ఆయన ఒక రోజు ఏమని సెలవిస్తున్నాడంటే, చూడండి, మొదటి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అంటున్నాడు. ఎవరికి జ్ఞానము లేదో, ఎవరికి బుద్ధి వివేకము వివేచన లేదో, వారికి జ్ఞానం ఇచ్చుటకు, బుద్ధినిచ్చుటకు, తెలివినిచ్చుటకు ఈ సామెతలు సరి అయినవి. ఇదిగో జ్ఞానులారా వచ్చిన మాట వినుడని ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఈ జ్ఞాని రాస్తూ ఉన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? జ్ఞానులను పిలుస్తున్నాడు. ఓ జ్ఞానులారా రండి, వచ్చిన మాట వినండి. ఏమండి, నిజంగా జ్ఞానము లేకపోతే
మన జీవితాలలో ఏమైపోతుంది అంటే నువ్వు ఊహించనంతగా, లేకపోతే నువ్వు ఎప్పుడు ఆలోచించినంతగా, లేకుంటే నువ్వు అనుకోవచ్చు నా జీవితం అంతయు ఏమి నా జీవితంలో నష్టం ఉండదు, కష్టం ఉండదు, ఏమి నా జీవితానికి అడ్డు లేదు అని ఒకవేళ మనం ఆలోచించుకుంటూ, ఒకవేళ మనకు మనమే జ్ఞానులం అనుకొని ఈ లోకంలో చదువునే ఆధారం చేసుకుని ఈ చదువులను బట్టి, ఒకవేళ నీకొచ్చే ఉద్యోగమును బట్టి, నీకుండే హోదాను బట్టి ఈ లోకంలో దేవుని సమయాన్ని కూడా దొంగిలించి నువ్వు అజ్ఞానమై బ్రతుకుతుండే సమయంలో నీలోనికి ఎప్పుడు ఏది ఎలా సంభవిస్తుందో అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నట్టు. ఒకవేళ నువ్వు జ్ఞానముతో దేవుడిచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సమయంలో నీవు దేవుని మందిరానికి వచ్చి ఒకవేళ దేవుని మాటలు విని నీ జీవితాన్ని, నీ ఆలోచనలు, నీ తలాంపులు సరి చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగితే ఆయన ఏం చేస్తాడంటే, వాక్యంలో మనం చదివించాం కదా ఇంతకుముందు ఇదే సామెతల గ్రంథంలో, ఏమైతుంది మనకి జ్ఞానం ఉంటే, ఒకవేళ జ్ఞానము కలిగి ఉంటే మనకి ఏమొస్తుంది అని నువ్వు ఒకవేళ మీరు నన్ను క్వశ్చన్ వేస్తే ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక చక్కటి సమాధానం ఇస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. వింటున్నారు మీరు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏదంటే, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకును. ఒకవేళ మనకు జ్ఞానం ఉంటే ఇంటిని చక్కబెట్టుకుంటాం, ఇంటిని కట్టుకుంటాం, ఇంటిని బాగు చేసుకుంటాం, పిల్లల్ని బాగు చేసుకుంటాం, భర్తను బాగు చేసుకుంటాం. సంసార జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ దినములలో దేవుని వాక్యానుసారంగా మన కుటుంబాన్ని మనం వాక్యము ద్వారా కట్టుకోగలుగుతాం. ఒకవేళ నువ్వు జ్ఞానము లోనికి రాకపోతే, వాక్యము లోనికి నువ్వు రాకపోతే, వాక్యమును వినకపోతే వాక్యం అంటుంది మనము మన జీవితంలో ఏమైపోతామంటే ఏమైపోతాం? మూఢురాళ్ళ వల్లే మనం అయిపోతాం. జ్ఞానము లేని స్త్రీ వల్ల మనం ఉంటాం. జ్ఞానము లేని స్త్రీ ఏం చేస్తుందయ్యా అంటే, చేతులారా తన చేతులతో తన ఇంటినే ఊడబెరుక్కుంటుంది. ఎంతమంది లేరండి ఈరోజు? మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది జీవితంలో జ్ఞానం కలిగిన స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుంటే, భర్త ఎంత బాధ పెట్టినా, భర్త ఎంత హింసించినా, భర్త ఎంత త్రాగుడుకు వ్యసనములకు బానిసై ఈ జీవితము కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అయినా దేవుడున్నాడు అని దేవుని మీద ఆధారపడి వాక్యములకు లోబడి వాక్యములో ఎదుగుతూ ఉండే కొంతమంది తల్లులున్నారే, వారు ఏమైపోతున్నారంటే ఆ కుటుంబాన్ని ఆ విధంగా నెట్టుకుంటూ దేవుని యొద్దకు ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా! బిగ్గరగా చప్పటి కొడతారు ఒకసారి. ప్రియమైన వాళ్ళగా ఈ రోజు ఒకవేళ ఆ జ్ఞానము లేని వారు ఏమైపోతుందంటే, విసిగిస్తున్న భర్తతోని ఎంత కాలం ఇలా విసిగించుకు వేసారిపోవాలి అని, నా ఇంటికి నేను వెళ్ళిపోతే నా తల్లిదండ్రుల యొద్ద నేను సుఖంగా ఉండగలను అనుకొని ఎంతమంది కుటుంబాన్ని తన చేతుల తన ఇంటిని ఊరబెట్టుకున్న వారు లోకంలో చాలా మంది ఉన్నారు. అందుకనే మనం పరిశుద్ధ గ్రంథంలో కదా యేసుక్రీస్తు చక్కటి ఉపమానాల ద్వారా ఆనాటి మన పితరులతో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏమని? 10 మంది ఉంటే 10 మందిలో 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. 10 మంది వచ్చారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, ఆ పెళ్లి విందులో పాల్గొవడానికి,
ఆ పెళ్లి కుమారుడు వెచ్చువేళకు వీళ్ళందరూ ఎదురు చూస్తారని, ఆహ్వానం పలకాలని, ఆయనతో కలిసి వేడుకలో ముందుకు సాగిపోవాలని, ఆ పెళ్లి విందులో ప్రవేశించాలని 10 మంది వచ్చారు. 10 మంది వచ్చిన తర్వాత పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైతే ఆయన రాక అర్ధరాత్రి ఎంతైంది? అర్ధరాత్రి వేళ. ఆ టైము రాలేదు అనుకొని వారు తెచ్చుకున్న దివిటీలని 10 మంది పట్టుకున్నారు. 10 మంది చేతిలో దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. కానీ 5 మంది చేతుల్లో పెళ్లి కుమారుడు వచ్చేసరికి ఆ దివిటి అలాగే వెలుగుతూనే ఉంది. కారణం ఏమంటే బుద్ధి కలిగిన వాళ్ళు దివిటీలతో పాటు ఏం తెచ్చుకున్నారు? నూనెను తెచ్చుకున్నారు. బుద్ధి లేని వారు ఏం తెచ్చుకోలేదు అంటే నూనెను తెచ్చుకోలేదు. అందుకనే వారి దివిటీలు ఆరిపోయాయి. వారి దివిటీలు ఆరిపోతున్న సమయంలో ఎక్కడో అంగట్లో దొరుకుతుందని నూనెను కొనుక్కోవడానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి పెళ్లి కుమారుడితో పాటు 5 మంది మందిరంలోకి ప్రవేశించారు. ఆయన తలుపు వేశాడు. తలుపు వేస్తే 5 మంది లోపల ఉన్నారు. మిగతా వాళ్ళు బయట ఉండి తలుపు తడుతూ ఉన్నారు. పెళ్లి కుమారుడు తలుపు తీయలేదు. ప్రియమైన వారలారా, నిజంగా ఈ అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా మనము ఈ వాక్యాన్ని మరలా మనం చదువుకొని ఒకవేళ వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొక వచనాన్ని చదువుకుందాం. 17వ వచనం. ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించు కొనుడి, మరియు మద్యముతో మత్తులో ఇండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండమంటున్నాడు ఆయన? మద్యమత్తులై ఉండకుండి ఆత్మ పూర్ణులై ఉండండి మీరు. అందుకని ఆనాడు మన పితరులతో దేవుడు సెలవిస్తున్నాడు, మీరు నన్ను సేవిస్తున్నప్పుడు, మీరు నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఎలా ప్రేమించమన్నాడు ఆయన? పూర్ణ హృదయముతోని, పూర్ణ ఆత్మతోని, పూర్ణ బలముతో ఆయనను సేవించమని దేవుడు సెలవిచ్చాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు కాలంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. బాగా డబ్బు సంపాదించుకున్నాడు. జ్ఞానము, వివేకము, సమస్తము ఆశీర్వాదకరంగా అన్ని విధాలుగా ఎదిగిన ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన బోధ చేస్తున్నప్పుడు, అయ్యా, నేను నిత్య జీవమును సంపాదించుకోవాలి అంటే నేనేం చేయాలయ్యా అని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీకు ఒకటి కొదువ. ఒకవేళ నీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, నీకు సకల విద్యలు నీకు ఒకవేళ నేర్చి ఉండొచ్చు, సకల జ్ఞానము, లోక జ్ఞానము నీలో ఉండొచ్చు. నీవన్నిటిలో ప్రవీణుడవై ఉన్నా, యోగ్యుడవై ఉన్నా, దేవుని రాజ్యానికి ఈ లోక సంబంధమైనవి ఏది పనికిరాదు. అందుకని అంటాడు, అయ్యా, నీ రాజ్యం నేను స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంటే అని అంటాడు, నీకు కలిగినది అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించము అంటున్నాడు. ప్రియమైన వారులారా, నిజంగా ఈ లోకంలో కొంతమంది యవనస్తులు తల్లిదండ్రులు సంపాదించిన డబ్బును ఆధారం చేసుకొని, తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్న వారి ఉద్యోగాలను ఆధారం చేసుకొని వారి బిడ్డల్ని ఏం చేస్తుంటారు వీరే అంటే మంచి ఉన్నతమైన కాలేజీల్లో చేర్చి మంచి ఉన్నతమైన చదువులు చదివిస్తున్నప్పుడు బిడ్డలకు చోట, తండ్రులకు చోట వీరు అనుకుంటున్నారు, వీరు ఉద్యోగాన్ని వీరు ఆధారం చేసుకొని, వారి జ్ఞానంను వారి ఆధారం చేసుకొని ఇక్కడ దేవుని లెక్క చేయక, మందిరాలను లెక్క చేయక, దేవుని యందు భయభక్తులు ఉండక, దినములని వారు ఇవి ఏవి చెడ్డవి, ఏవి మంచివి, ఏవి జ్ఞానం అనేది ఆలోచన లేక ముందుకు సాగిపోతున్నప్పుడు బిడ్డల జీవితాల్లో ఏమైపోతుందంటే, మనం లోకంలో చూస్తున్నాం. నాకు తెలిసిన వరకు ఈ రోజు వరకు చాలా మంది యవన కాలంలోనే వారి జీవితాలని నాశనం చేసుకున్నారు. అంత మాత్రం కాదు, కొంతమంది ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయిన వారు, తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిన వాళ్ళు లోకంలో ఎందరో ఈ రోజుకు ఉన్నారు. కారణం ఏమయ్యా అంటే
మనకు సెలవిస్తుంది వాక్యము. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునడి. ఒకవేళ జ్ఞానం ఉంటే ఏమవుతుంది మనకని వాక్యంలో చదివితే, ఆ వాక్యము నేర్పిస్తున్నది ఏదంటే, ఈ సామెతల గ్రంథంలో ఈయన జ్ఞానము గురించి చాలా చక్కగా రాశాడు. ఈయన ఈ జ్ఞానము మనకుంటే, ఒకవేళ జ్ఞానమును సంపాదించుకుంటే ఏమైపోతుంది, మనం ఎలా ఉంటామని వాక్యంలో చూడగలిగితే ఏమైపోతుందంటే, మొదటిగా జ్ఞానము గలవాన్ని వాక్యం అంటుంది. చూడండి ఏమని, సామెతలు 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. మీకు తెలుసా, ఈ లోకంలో కొంతమంది ఈ రోజుకి సంపాదనలో కూరుకుపోయిన వాళ్ళు, సంపాదనలో పడిపోయిన వాళ్ళు ఈ రోజుకి ఏం చేస్తున్నారు అయ్యా వాళ్ళంటే, వారు చేస్తున్న కష్టంకు తగినట్టు ఫలము, ఆ ధనము వాళ్ళు సమకూర్చుకున్న కలది, ఆ ధనము హెచ్చించుకొలది. వాళ్ళు అనుకుంటారు ధనముతో పాటు దేని సంపాదించుకుంటారు, బంగారు కావాలని, లేకపోతే ఈ లోకంలో వెండి కావాలని. వారి జీవితాలలో ఎంతసేపు ఉన్న ధనము, బంగారు, డబ్బు, ఈ మూడు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ అలా సంపాదించుకున్న వారికి వారి జీవితంలో ఏమైనా లాభమా అంటే, వాక్యం కూడా సెలవిస్తుంటుంది. ఏమని సెలవిస్తుందంటే, ఒక చోట వాక్యం అంటుంది, ఏమనంటుందంటే, ఒకవేళ ఈ లోకంలో నువ్వు సంపాదించిన ఆ డబ్బు, లేకపోతే నువ్వు సంపాదించిన బంగారు ఏమైనా నిన్ను రక్షిస్తుందా అంటే వాక్యం సెలవిస్తుంటుంది. చూడ ఒక మాట చదువుకుందాం. 11వ అధ్యాయము 3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహులు మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. బిగ్గరు సార్ చెప్పటి కొడతారా దేవుని మహిమపడతారు. ఎందుకంటే ఈరోజు దేవుడు తన జ్ఞానము ద్వారా నిన్ను నన్ను ఈరోజు ఆయన మాటల ద్వారా హెచ్చరిస్తున్నమాట. ఒకవేళ ఈ లోకంలో కొంతమంది ఏం చేస్తుంటే, డబ్బును సంపాదించుకొని ఏ బాధనన్నా రాని, ఏ కష్టమన్నా రాని, ఎటువంటి లోటైనా, ఎటువంటి దాన్ని నేను డబ్బుతో నేను దాన్ని జయించగలను అనుకుంటాడు మనిషి. కానీ ఏ దినమంటే అది ప్రసంగించిన దుర్దినములు రాకమునిపే, చీకటి కమ్మకమునిపే, సూర్య చంద్రుడు నక్షత్రములు ఈ లోకంలో చీకటి కమ్మకమునిపే, లేకుండా వాన వెలిసిన తర్వాత తిరిగి మేఘమును చూడకమునిపే నీ బాల్య దినములు ఏందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనమని అంటే, ఇక్కడ అంటాడు ద్రోహులు మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి, ఏ దినమండి అది? ఉగ్రత దినమందు. ఏమండి, కోట్లకు డబ్బుంటే ప్రాణం పోయేటప్పుడు ఆ డబ్బు మనిషి ప్రాణం బ్రతికించలేదండి. బంగారును ఎంత బంగారు తెచ్చి నువ్వు డాక్టర్ల ముందు పోసినా వారు నీ ప్రాణాన్ని తిరిగి నీకు ఇవ్వలేదు. నీకు తెలుసా, ఒక రోజు ఏమైంది ఈ లోకం అంటే, మనిషికి ఈ లోక జ్ఞానం ఎక్కువై కొద్దీ ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఒక రోజు మన వెనకటి చరిత్రలో మనకి ఏమని చెప్తున్నాయంటే, టైటానిక్ షిప్ ఒకటి టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోతే ఆనాడు కొన్ని వేల లక్షల మంది ఆ సముద్రంలో జల సమాధిపై చనిపోయి ఆ షిప్ ఇప్పటికీ అడుగు భాగంలో ఉంది అని కొంతమంది ఈ లోకంలో చదివిన శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అయితే కనుగొన్న వారు ఏం చేశారంటే, పోయిన సంవత్సరం అనుకుంటారు, ఆ షిప్ దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి దాని పరిస్థితి ఏదో, అది ఎలా ఉంటుందో అని ఇప్పుడుండే ఈ తరం వారు కొంతమంది ప్రపంచంలోనే గొప్ప ధనికులు ఎవరంటే వాళ్ళు
ప్రపంచంలోనే గొప్ప ధనికులు ఏం చేశారంటే ఆ సముద్రములో నీటిలో కూడా వారిని తీసుకెళ్లగలిగే ఒక చక్కటి వాహనాన్ని వారు సిద్ధం చేశారు. వీరు ఏం చేశారంటే ఆ వాహనంలో ఆ షిప్ దగ్గరికి ఆ సముద్రం లోపలికి వెళ్ళాలంటే వీళ్ళకు కొంత ఛార్జీ వేశారు. అది దాంట్లో వెళ్ళాలంటే కోటీశ్వరులు మాత్రమే వెళ్ళగలరు. అలా కొంతమంది ప్రపంచంలోనే కొంతమంది ధనికులు ఏం చేశారంటే ఆ టికెట్ తీసుకొని వారు కనిపెట్టిన ఆ షిప్ లేకపోతే దాని నామకరణం ఏం చేశారో దాంట్లో వెళ్ళి వారు ఆ షిప్ ను చూడడానికని వెళితే వెళ్ళిన వారు వెళ్ళినట్టే జల సమాధి అయిపోయి తిరిగి రాలేదు. నేనెందుకు ఈ మాటలు మీతో పంచుకుంటానంటే వాక్యం సెలవిస్తుంటుంది ఏమంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. ఆనాడు లోకంలో నినివే పట్టణముని రక్షించడానికి యోనా అనే ఒక నీతిమంతుని దేవుడు పిలుచుకొని, యోనా నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకు వెళ్ళమంటే యోనా తర్షీసుకు వెళ్తున్నప్పుడు ఆ సముద్రంలో ప్రయాణం చేసిన నీతిమంతుడు ఒక రోజు ఆ నావలో నుంచి ఆయన ఏం చేశారు? నీటిలో పడవేస్తే అదే నీటిలోనే ఏ నీటిలో టైటానిక్ షిప్ మునిగిపోయిందో, ఏ సముద్రంలో టైటానిక్ షిప్ మునిగిపోయిందో అదే సముద్రంలో నీతిమంతుడు యోనా పడివేయబడినప్పుడు యోనాను ఒక దేవుడు ఆజ్ఞ చాప ద్వారా యోనాను తన కడుపులో దాచుకొని తిరిగి సురక్షితంగా నడి ఒడ్డుకు తీసుకొచ్చిన దేవుడు. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాట నీతి మరణం నుండి. ఆ డబ్బు వారిని రక్షించలేదు కానీ ఒక నీతిమంతుడు ఒక దేవుని ఆజ్ఞ పొందిన ఒక తిమింగలం ద్వారా మరలా ఎక్కడ సముద్రంలో 3 రోజులుండి ఆయన చేప గర్భంలో 3 రోజులుండి ఆయన తిరిగి బ్రతికి వచ్చి నినివే పట్టణానికి సువార్తను ప్రకటించిన వాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఈ రోజు వాక్యము సెలవిస్తుంటుంది దినములు చెడ్డవి గనుక నీవు సమయమును పోనీయక. ఈరోజు ఎంతమంది అండి దేవుని సమయంలో మందిరముల దగ్గర రాక ఏం చేస్తున్నారు ఈ రోజు లోకంలో అంటే టీవీ సీరియల్స్ దగ్గర చాలా మంది సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అయ్యా అమ్మా, ఇది మీ మీద కోపంతో నేను ఈ మాట మాట్లాడతలేను. ఒకవేళ మీ ఇంట్లో ఉండా ఒకవేళ టీవీ సైటును చూసి నేను ఈ విధంగా మాట్లాడతలేను. ఒకవేళ నువ్వు సంపాదించుకున్న సంపాదన చూసి నేను నీ మీద ఏదో ఒక లోపంతో నేను మాట్లాడతలేను. కానీ వాక్యం సెలవిస్తుంటుంది దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునమని దేవుని వాక్యము ఈరోజు నీతో నాతో ఆయన సెలవిస్తున్నమాట. హల్లెలూయా. ఎలా ఒకవేళ మనము జ్ఞానం ఎలా వస్తుంది మనకంటే వాక్యము సెలవిస్తుంటుంది యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలమని సెలవిస్తుంటుంది. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఎక్కడో పాఠశాలకు వెళ్ళి సంపాదించుకునే జ్ఞానం కాదు. ఒకవేళ మనకుండే ఆ డబ్బును ఏదో చోట లోకము జ్ఞానం సంపాదించుకోమని కాదు. మనకు జ్ఞానము ఎలా వస్తుంది అంటే బైబిల్లో సెలవిస్తుంది యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఈ జ్ఞానము తల్లిని రక్షిస్తుంది, తండ్రిని రక్షిస్తుంది, భార్యను రక్షిస్తుంది, భర్తను రక్షిస్తుంది, పిల్లలను రక్షిస్తుంది, కుటుంబాన్ని రక్షిస్తుంది. ఈ లోకంనంతటిని ఈ జ్ఞానము ఏం చేస్తుందంటే అది పరలోక రాజ్యము ఆయన స్థానము లేకపోతే పరలోకంలో చేర్చే ఈ వాక్యము దేవుని వాక్యము. అందుకనే వాక్యము సెలవిస్తుంటుంది దినములు చదవి గనక సమయముని పోనీయక సద్వినియోగము చేసుకొనుడే అని వాక్యము సెలవిస్తుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం ఈరోజు మన కుటుంబానికి మనకును రాబో మన జీవితంలో మన పిల్లలకు మంచి భవిష్యత్తు బంగారు జీవితాన్ని ఇచ్చేది ఏదయ్యా ఈ లోకంలో అంటే ఒకే ఒకటి వాక్యము. అదే వాక్యము, అదే జ్ఞానము. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రేమన దేవుడు వారా ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తల వచ్చి కన్ను మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి కన్ను మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు తన దాసుని తన సిలువ చాటును మరుగు చేసుకొని చక్కటి వాక్యము ద్వారా మన కుటుంబాలలో మనము కూడా అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె మనము నడుచుకున్నామని వాక్యం హెచ్చరించింది. వాక్యానికి లోబడుదాం, వాక్యాన్ని విందాం, వాక్యాన్ని హృదయంలో చేర్చుకుందాం. దేవుడు ఇదిగో ఆనాడు సెలవిచ్చినట్టుగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు తన చేతులారా కూడా పెట్టుకుని సెలవిచ్చింది. ఈరోజు మూఢురాలుగా కాక జ్ఞానవంతురాలు మనం ఉందాం, జ్ఞానులుగా మనం ఉందాం. దేవుడు అతి కృప మనకు దయచేయగాక. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగలనైనా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఇంతవరకు చక్కటి వాక్యము నీ దాసుని నోటి బూరగా మీరు వాడుకొని మాకు నీ వాక్యం ద్వారా చక్కటి మాటలు మాతో మీరు నైనా మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. అవును ప్రభు, ఈ లోకంలో జ్ఞానం లేకనే కుటుంబాలుగా మేము నైనా ఇదిగో ప్రభు సమాధానం లేని వారిగా, సంతోషం లేని వారిగా, ఇదిగో నా తండ్రి లోకంలోనైనా ఒకరి యందు ఒకరు ద్వేషం కలిగి నా ప్రభు పిల్లల జీవితాల్లో నైనా ఆ కుటుంబ జీవితంలోనైనా సమాధానం లేక నైనా ఈ లోకంలో అపవాది నైనా వాని అజ్ఞానము చేత నా ప్రభు మా జీవితాలలో ప్రభు తప్పిపోయిన వారమై మేమున్నప్పుడు మరలా తిరిగి రాత్రికాల సమయంలో నువ్వు జ్ఞానముగా నువ్వు ఉంటే, జ్ఞానుల వల్ల మీరుంటే మీరు ఇల్లు కట్టుకుంటారు, మీరు ప్రమాదంలో మరణంలో మీరు తప్పింపబడతారు, మీకు జ్ఞానము ద్వారా మీ జీవితాలు సరి చేసుకుంటారు అని దేవా ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి నీ బిడ్డలనైనా ఎంతో ఆశతో నీ మందిరానికి వచ్చారయ్యా. నీ బిడ్డల కుటుంబాల కొరకై మరలా ఈ రాత్రి ప్రార్థిస్తుంటున్నాం అయ్యా. మా ప్రార్థన మీరు సన్నిధికి చేర్చుకోండి ప్రభువా. నీ బిడ్డలు లోకస్తులో లోకంలో అనేకులు ఉన్నప్పటికీ అనేకులు వారు ఉండక ప్రభువా, ప్రయాసనక భారమనక ప్రభువా వారి జీవితాల్లో వారి వెనక ఎంత ప్రభువా భారం ఉందో, ఎంత వేదన ఉందో వాటన్నిటిని లెక్క చేయకనైనా నీ సన్నిధికి వచ్చారు నీ బిడ్డలు. నైనా నీ వాక్యం విన్నారు, వాక్యము ద్వారా నైనా వారికి జ్ఞానం ఇచ్చి జ్ఞానం ద్వారా కుటుంబాన్ని కట్టుకొని ప్రభువా పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నట్లు నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని, నీ వాక్యము వారి హృదయంలో సమృద్ధిగా నివసించినట్లు, ఎత్తు ఏ విధంగా అయితే గడ్డి తిని నెమరవేసుకుంటుందో మన జీవితాలలో కూడా నీ వాక్యం మేము భుజిస్తున్నప్పుడు దేవా ఆనాడు ఇర్మియా సెలవిచ్చినట్టు నీ వాక్యము నేను భుజించగా అని ఇర్మియా భక్తుడు సెలవిచ్చాడయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. ఇర్మియాకు దొరికిన నైనా మంచి ఆశీర్వాదం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ బిడ్డలు కూడా నీ వాక్యాన్ని ఎంతవరకు మీరు భుజించి నైనా వారు భుజించి నైనా నా తండ్రి వారి హృదయాలలో ప్రభు నిజంగా ఇర్మియా పొందుకున్న ఆశీర్వాదం నాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ యంత్రం ద్వారా ఎందరైతే ఈ వాక్యం విన్నారో బిడ్డలందరి కొరకై కూడా ప్రార్థన చేస్తూ నైనా ఈ రోజు రాక నైనా వెనుకబడిన మా కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు, స్త్రీలు, పురుషులు, నైనా పిల్లలు, నైనా యవనస్తులు ప్రతి వారు కొరకై ప్రార్థన చేస్తుంటున్నాడు దేవుడు. నీ యందు పడిన ప్రయాస వ్యర్థము కాదని సెలవిచ్చిన దేవుడు. నైనా నువ్విచ్చే దీవెన కొరకు, నువ్విచ్చే ఆశీర్వాదం కొరకు నైనా నీ రాజ్యంలో చేరేంత వరకు నైనా నీ వాక్యము విడవక, కుడికి ఎడమక, నైనా మేము పడిపోక నైనా నిన్నే నా తండ్రి నీ చెయ్యి పట్టుకొని నైనా ముందుకు సాగిపోయే నీ బలమైన హస్తముకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ ఈ రాత్రి నన్ను నేను తగ్గించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ మరొకసారి నేను చేతులకు అప్పచెప్తూ మా కొరకై తిరిగి రానైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ అలాగే